ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. చాలామంది మేనిఫెస్టేషన్ చేస్తారు, కానీ డబ్బు అయినా సరే మన దగ్గరికి ఎందుకు రాదు అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. కొంతమంది అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్స్ చేస్తారు, బట్ దానికి రైట్ ప్రాసెస్ ఏంటనేది వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలని కనుక మీకు అనిపిస్తే వెంటనే జాయిన్ అవ్వండి. సో ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో అండి. హలో నాగరాజ్ గారు. చాలామంది మేనిఫెస్టేషన్ చేస్తారు, బట్ వర్కౌట్ కాదు. దానికి మీలాంటి గైడ్ కోచ్ ఉంటేనే డీటెయిలింగ్గా చెప్తేనే అది వర్కౌట్ అవుతాయి. ఎలా సార్ అదే? థ్యాంక్ యూ నాగరాజ్ గారు, వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. అయితే బిఫోర్ దట్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎవరైతే 2025లోకి అడుగుపెట్టి ఈ ఇయర్ అద్భుతమైన రిజల్ట్స్ని పొందాలనుకుంటారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ వీడియో మీరు క్లిక్ చేసినందుకు. ఈ వీడియోలో మనం మనీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనీని ఎలా సంపాదించుకోవాలి, దాని మైండ్ సెట్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఎన్ని స్టెప్స్ అంటే 6 స్టెప్స్ అండి. ఈ పిక్చర్ చూస్తే అయితే దీన్ని వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కమిట్ టు చేంజ్ అండ్ గ్రోత్. ఏంటి కమిట్ టు చేంజ్ అండ్ గ్రోత్ అంటే, మనందరికీ చిన్నప్పటి నుంచి కొన్ని భావనలు మనీ గురించి ఉన్నాయి. కొంతమంది ఏం చెప్పేవాళ్ళంటే, మనీ ఏమైనా చెట్లకు కాస్తాయా అని మనం వింటూనే ఉంటాం. మనీతో నువ్వు మంచాన్ని కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనుక్కోలేవు. మనీతో నువ్వు అన్నాన్ని కొనుక్కోవచ్చు కానీ ఆకలి కొనుక్కోలేవు. ఇట్లాంటి డైలాగులు వద్దు. ఎందుకంటే మనీ ఖచ్చితంగా అందరికీ అవసరం. అది పార్ట్ ఆఫ్ లైఫ్. గాలి తర్వాత అంత ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది మనీయే. సో మనీ ఖచ్చితంగా అవసరం. అయితే ఈ మనీ మైండ్ సెట్ మారడానికి కొంత మనకి సమయం పడుతుంది. ఎలాగైతే గొంగలి పురుగు ఒక అందమైన బటర్ఫ్లై అవుతుందో, క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లైగా అవుతుందో, అలాగే మీ మైండ్ సెట్లో కూడా ఈ నెగిటివ్ బిలీఫ్స్ నుంచి ఒక పాజిటివ్ బిలీఫ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అది ఖచ్చితంగా చాలా అవసరం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే లెర్న్ హౌ యువర్ బ్రెయిన్ ప్రాసెస్ మనీ. సో మనీ అంతా సైకాలజీ అండి. అందుకనే స్టాక్ మార్కెట్లో కొంతమంది మనీ పోగొట్టుకున్నారా దిగాలుగా ఉంటారు. మనీ ఎప్పుడైతే వస్తుందో ఎనర్జీ వస్తుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ. మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి. సో రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అని దాని గురించి మనం చాలా వీడియోస్ విన్నాం, చాలామంది మాట్లాడుకోవడం విన్నాం. అయితే ఈ వీడియోలో చూడండి, వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే, ఒక రిచ్ పర్సన్కి $1000 ఇవ్వు, వాడు కొన్ని రోజుల్లో $1,00,000 తిరిగి వస్తాడు. అదే పేద మైండ్ సెట్ అంటే పూర్ మైండ్ సెట్ ఉన్నవాడికి నువ్వు $1000 ఇవ్వు, వాడు ఒక పెయిర్ ఆఫ్ జీన్స్ బట్టలు కొనుక్కొని వచ్చి లేకపోతే ఫోన్ కొనుక్కొని వచ్చి షో ఆఫ్ చేస్తాడు అంటారు. ఏం తేడా ఇక్కడ? పూర్ పర్సన్కి రిచ్ పర్సన్కి ఏం తేడా? మైండ్ సెట్లో తేడా. అటువంటి మైండ్ సెట్ని మనం బిల్డ్ చేసుకోవాలి, రిచ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటంటే అన్కవర్ యువర్ మనీ బ్లూ ప్రింట్. అంటే ఏంటి అసలు? ప్రస్తుతానికి నేను ఎలా ఉన్నాను, నా స్థాయి ఏంటి, నా సంపాదన స్థాయి ఏంటి, దీన్ని ఎలా పెంచుకోవాలి. నేను అందుకని టైం మేనేజ్మెంట్లో ఏం చెప్తానంటే, నువ్వు ఒకవేళ నెలకి 30,000 సంపాదిస్తుంటే రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే ఎన్ని గంటలు పనిచేస్తున్నావు? 25 రోజులు పనిచేస్తున్నావు. ఆదివారాలు పండగలు ఇవన్నీ తీసేస్తే 25 రోజులు పర్ మంత్ పనిచేస్తూ రోజుకి 8 గంటలు పనిచేస్తుంటే నీ గంట సంపాదన ఎంత? $150. సింపుల్ క్యాలిక్యులేషన్, అంతే కదా. $150 అంటే నిమిషానికి నీ వాల్యూ ఎంత? $2.5. అంటే ఇది నా స్థాయి. నేను గంటకి ఇప్పుడు $150 సంపాదిస్తున్నానంటే ఏం నేర్చుకుంటే నేను 300 చేయగలను, ఏది చేస్తే 500 చేయగలను, $1000 చేయగలను. అలా అని చెప్పి ఈ డబ్బులు స్టాక్ మార్కెట్లోనో లేకపోతే క్రిప్టోలోనో పెట్టచ్చు, కానీ నీకు అవగాహన ఉంటే పెట్టచ్చు. లేకపోతే డబ్బులు కాల్చుకొని శ్రవణ్ నువ్వు చెప్పావు కదా అని అనొద్దు. ఏవైతే స్కిల్స్ అవసరమో అటువంటి స్కిల్స్ని మనం నేర్చుకొని ఖచ్చితంగా మనం గ్రో అవ్వచ్చు. గొప్ప వాళ్ళు ఎలా అయ్యారండి? ఒక సింపుల్ చాలా చిన్న ప్లేసెస్ నుంచి చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్లు స్టార్ట్ చేసి అద్భుతమైన సక్సెస్ పొందిన వాళ్ళు మనం చూడలేదా? సో టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని కూడా చాలా ఇంపార్టెంట్. అదే మనల్ని ఏం చేస్తుందంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్రియేట్ యువర్ మ్యాగ్నెటిక్ మనీ మంత్రాస్. ఇప్పుడు చూడండి, మంత్రాస్ ఉంటాయి కానీ మ్యాగ్నెటిక్ మనీ మంత్ర, ఎప్పుడైతే నువ్వు ఈ మంత్రాలు చదువుతావో మనీని ఆకర్షించవచ్చు. అయితే చాలామంది మ్యాగ్నెటిక్ మనీ మంత్రాస్ అఫర్మేషన్స్ ఎందుకు వర్క్ అవ్వంటే 5 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే దే కంటైన్ డబుల్ నెగిటివ్స్. చాలామంది ఏం చేస్తారు, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకుంటారు. మన మైండ్కి అర్థమయ్యేది ఏంటి? దానికి గ్రామటికల్ మిస్టేక్స్ ఇవేమి తెలియదు, ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు కళ్ళు మూసుకోండి. తెల్ల పంది గురించి ఆలోచించొద్దు, పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించొద్దు, ఓకే, పాము గురించి ఆలోచించొద్దు.
చిరంజీవి గారి గురించి ఆలోచించద్దు. కళ్ళు తెరవండి. ఏం గుర్తొచ్చాయి? తెల్ల పంది గుర్తొచ్చిందా? పింక్ ఎలిఫెంట్ గుర్తొచ్చింది, పాము గుర్తొచ్చింది, చిరంజీవి గారు గుర్తొచ్చారు. నేనేమన్నా వాటి గురించి ఆలోచించద్దన్నా. మరి ఎందుకు ఆలోచించారు? ఎందుకు ఫ్లాష్ అయ్యాయి? బికాజ్ మన మైండ్కి, మన బ్రెయిన్కి గ్రామర్ తెలియదు. అది కరెక్టా కాదా, నెగిటివా పాజిటివా ఏం తెలియదు. నువ్వు ఏదైతే చెప్తావో ఆలోచించద్దు అంటే అది ఆలోచించేస్తుంది అంతలోపే. సో అలాగే నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని అనుకోవద్దు. ఖర్చులు ఆటోమేటిక్గా ఎక్కువైపోతాయి. సెకండ్ ఏంటంటే దెర్ ఆర్ టూ పాజిటివ్. అంటే మన స్థాయి కన్నా మనం కొన్నిసార్లు ఎక్కువ ఊహించేసుకుంటాం. చిన్న ఎలక స్థాయి ఉంటే మనం ఏనుగు స్థాయి ఆలోచించుకున్నాం అనుకో, రియాలిటీలో కూడా ఉండాలి, ఖచ్చితంగా రియాలిటీ ఉండాలి. కానీ మన స్థాయిని కొంచెం పెంచుకోవాలి. ₹1,00,000 వస్తున్నాయా, 2 లక్షలు ఎలా సంపాదించాలి, 2 లక్షల నుంచి 4 లక్షలు ఎలా సంపాదించాలి అనుకోవాలి తప్ప నెలకి ₹1,00,000 వస్తుంటే నేను 5 కోట్లు ఎలా సంపాదించాలి, తప్పులేదు. అలాంటి గోల్స్ పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ స్టెప్ బై స్టెప్ న్యాయంగా ధర్మంగా సంపాదించేటట్టు ఆలోచించుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే యు డోంట్ సే దెమ్ ఆఫెన్. అంటే వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయరు. ఎప్పుడో ఒకసారి ఎవరో చెప్పుంటే అప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, దాన్ని వదిలేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఎలాంటి వీడియోలు చూస్తే ఎఫర్మేషన్ చదవాలని చెప్పేసి మళ్ళీ మొదలు పెడతారు. అలా కాదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ అది కూడా కరెక్ట్ టైంలో చేయాలి. చాలామంది రాంగ్ టైంలో చేస్తారు. మనం చెప్తూనే ఉంటాం బ్రహ్మముహూర్తంలో చేయండి. ఎందుకు చేయమంటాము? కాస్మిక్ ఎనర్జీ హైగా ఉంటుంది. ఆ టైంలో చేస్తే ఈజీగా ఫాస్ట్గా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ, దాని తర్వాత యాక్షన్ ఓరియంటెడ్ ఆ టైంలో మనం చేస్తే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే యువర్ ఇన్నర్ క్రిటిక్ ఈజ్ టూ స్ట్రాంగ్. ఇన్నర్ క్రిటిక్ ఏంటి? నేను ₹1,00,000 నుంచి 2 లక్షలు సంపాదిద్దామని అనుకుంటే నువ్వేం చదువుకున్నావురా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు సంపాదించగలవా, నీకు అంత సీన్ ఉందా అని మన మైండ్ మనల్ని ప్రశ్నిస్తుంది అనమాట. మనల్ని తక్కువ అంచనా వేయాలని ప్రయత్నిస్తుంటుంది. సో దానివల్ల కూడా మనం ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోతున్నాం. దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్. ఏంటంటే ఫార్ములేట్ సెన్సరీ స్టాక్ అంటారండి. దీన్ని లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు కూడా మీ దగ్గర ఒక ₹500 నోట్ ఉంటే ₹500 నోట్ తీయండి. సార్ మీ దగ్గర ఉంటే ఒకటి తీయండి సార్. ఓకే ₹500 మీరు కూడా లైవ్గా చూడండి. మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అనేది నేను లైవ్గా ప్రూఫ్ చూపిస్తా. ఓకే, మనకేంటంటే ఏవైతే డబ్బు గురించి భయాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని డబ్బుతో ఒక అటాచ్మెంట్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అనేది లైవ్. సో ఫస్ట్ మీరు కూడా చేయండి. మీ దగ్గర ₹500 నోట్ లేకపోతే ₹200, ₹100 ఏదైనా పర్లేదు, బట్ హైయెస్ట్ ఏముంటే అది తీయండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 5 సెన్సెస్ని ఉపయోగించుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, చూడటం. ఒక్కసారి చూడండి గాంధీ గారు ఎలా ఉన్నారు, అసలు 500 నోటు ఏ కలర్లో ఉంది, గాంధీ గారు ఎటువైపు చూస్తున్నారు, హాలోగ్రామ్ ఏంటి, ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి, అక్కడ ఉన్న బొమ్మ ఏంటి, ఒక రెడ్ ఫోర్ట్ ఉంది అనేది మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనం దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. సో కంటితో మనం చూసాం. సో సెకండ్ ఏంటి, సెకండ్ ఒకసారి టచ్ చేయండి ఫింగర్స్తో, ఒకసారి ఇలా ఇలా అంటూ ఉండండి, రబ్ చేస్తూ ఉండండి. దాని టెక్స్చర్ ఎలా ఉంది, మెత్తగా ఉందా, పాత నోట్ అయితే మెత్తగా ఉంటుంది, కొత్త నోట్ అయితే రఫ్గా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది. సో రఫ్గా ఉందా లేదా అబ్జర్వ్ చేయండి, టచ్ ఫీల్ అవ్వండి ఎలా ఉంది. ఇప్పుడు చూడండి కళ్ళు లేని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారండి, ₹100 నోటు, ₹200, ₹500 నోటు వాళ్ళు టచ్ చేసి ఇది ₹100 నోట్ కాదు, ఇది ₹500 నోట్ కాదని చెప్తారా లేదా? అంటే ఈ నోట్లో అంత పవర్ ఉందని కదా. అంటే డిజైన్ చేసేటప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఏదో టెక్నిక్ పెట్టారు, కానీ మనం ఎప్పుడైనా పట్టించుకున్నా, ఎప్పుడు పట్టించుకోవాలి, ఇచ్చారా పెట్టేసుకున్నాం అయిపోయింది. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి అంటే కళ్ళు లేకపోయినా వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తారు, టచ్ ద్వారా అబ్జర్వ్ చేస్తారు. మనం కూడా టచ్ ద్వారా అబ్జర్వ్ చేయాలి. కళ్ళతో చూసాము, టచ్ చేసాము. థర్డ్ వన్ ఏంటి, సౌండ్. మనం ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్తే ఒక 10,000 డ్రా చేస్తే డ్రర్ అని సౌండ్ వస్తుంది. అక్కడ ఎంత కొట్టిన 10,000 కానీ సౌండ్ మాత్రం భయంకరంగా వస్తుంది. వచ్చిన తర్వాత సౌండ్ మనకు వినిపిస్తుంది, అరే డబ్బులు వస్తున్నాయి అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అంటే డబ్బు ఏ సౌండ్ వస్తుంది, ఇలా అనండి ఒకసారి, ఇలా అనండి, ఇలా పెట్టుకొని అంటే మధ్యలో పట్టుకొని ఇలా అంటే ఒక సౌండ్ వస్తుంది, అంటే గాలితో సౌండ్ వస్తుంది. నోట్ ఒకలాగా, అదే ఏటీఎంలో నుంచి వచ్చినప్పుడు ఒకలాంటి సౌండ్ వస్తుంది. సో సౌండ్ని అబ్జర్వ్ చేయండి. 3 అయిపోయాయి. చూసాం, టచ్ చేసాము, సౌండ్ విన్నాం. ఫోర్త్ వన్ ఏంటి, స్మెల్. కొత్తగా ప్రింట్ అయిన నోట్లకి బుక్స్ కానీ ఏమైనా ఒక స్మెల్ అనేది వస్తుంది.
కొత్త నోట్లకి మంచి స్మెల్ వస్తుంది కదండి. సో వస్తున్నట్టు ఫీల్ చేయండి. ఓకే, మంచి స్మెల్ వస్తున్నట్టు ఫీల్ చేస్తారు. డబ్బును 2025లో బాగా ఫీల్ అయ్యింది. సో ఇలాంటి 500 నోట్లు ఎన్నో మీకు రావాలని. సో 5th వన్ ఏంటి, లాస్ట్ మిగిలిపోయింది, టేస్ట్. డబ్బును ఎలా టేస్ట్ చేస్తాం అని చెప్పి చాలామందికి ఉంటుంది. డబ్బుతో మనం ఏం చేయొచ్చండి, మంచి ఆరోగ్యమైన ఆహారం తినచ్చు, మంచి రెస్టారెంట్కి వెళ్ళచ్చు, మనకి నచ్చిన చోటుకి వెళ్ళి ఆరోగ్యమైన ఫుడ్ తినచ్చు కదా. సో అది మనకి టేస్టే కదా, మన హెల్త్కి బెటర్ చేస్తుంది కదా. అంటే ఒక డబ్బు వల్ల మనకి ఎంత ఉపయోగం చూడండి. మనం ఫుడ్ కోసమే కదా చేస్తుంది, ఏది కష్టపడినా సరే ఫుడ్ కోసమే కష్టపడుతుంది. మనం ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుంది మనకి. ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పుడు మనం ఫుడ్ తింటాము, ఎస్, మానసికంగాను శారీరకంగాను తృప్తిగా ఫీల్ అవుతాము. డెఫినెట్లీ డబ్బును అలా ఫీల్ అయితే అలా మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది అనమాట. ఎస్, ఎందుకంటే మనకి డబ్బు అంటే భయం ఎక్కువ అండి, ప్రేమ తక్కువ. దేవుడు అన్నా కూడా అంతే, దేవుడు చేయకపోతే దేవుడు శిక్షిస్తాడని అనుకుంటాం, కానీ ప్రేమ లేదు. ఎప్పుడైనా ఒకసారి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గరే ఉండిపోవాలనుకోకూడదు. ఉండి అమ్మ నువ్వు 2 రోజులు ఉన్నావు, నాకు మంచిగా డబ్బులు ఇచ్చాయి, హాయ్, మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురా అనాలి తప్ప నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పేసి కట్టేసి ఇలానే ఉంచుకున్నావు అంటే కుదరదు. డబ్బు అనేది మంచి ఎనర్జీ, మనం తీసుకోవాలి, బయటకు కూడా స్పెండ్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం ఎటువంటి ఎమోషన్స్తో ఉన్నామని కూడా చాలా ఇంపార్టెంట్. అయితే డబ్బుని మనం ప్రేమిస్తున్నామా, ప్రేమగా చూసుకుంటున్నామా అనడానికి ఇదే ఎగ్జాంపుల్. అండ్ చేశారు కదా, ఇప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు మంచిగా ఈ యాక్టివిటీ ఇంకొకసారి చేయండి. మీరు చెప్పండి, నేను ఈ యాక్టివిటీ చేశాను సార్, వండర్ఫుల్గా ఉందా, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఇది చేసిన వెంటనే మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. అండ్ రాత్రిపూట కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను గౌరవిస్తున్నాను, నువ్వు ఉంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడతాను, పేదవాళ్ళకు ఉపయోగపడతాను. రతన్ టాటా గారు ఎలాగైతే ఎంతోమందికి సేవ చేశారో నువ్వు కూడా నా దగ్గర ఉంటే నేను మంచి కార్యాలకు ఉపయోగించుకుంటానని ప్రేమగా మీరు సంభాషించండి. ఎప్పుడైతే మీరు డబ్బుతో మాట్లాడతారో ఆ డబ్బు మనకి రావడానికి ఇష్టపడుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మిమ్మల్ని నేను తిట్టాను, మీరు మా ఇంటికి వస్తారా? రారు. ప్రేమగా అండి, సార్ మీరు మా ఇంటికి రండి సార్, ఫంక్షన్ ఉంది, న్యూ ఇయర్ కదా, మీరు మా ఇంటికి రండి అంటే ఓహో ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి వస్తారు. ఏడ్రా నువ్వు ఏంటి ఇలా మాట్లాడతా అని కోపంగా అంటే. అందుకనే డబ్బును ఎప్పుడు తిట్టకూడదండి. డబ్బుదేముంది, కుక్కను కొడితే డబ్బులు వస్తాయి, డబ్బులే ఉంది ఎవడైనా సంపాదిస్తాడు, ఇలాంటివన్నీ వద్దు. సో ప్రేమగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ టాస్క్ మీరు ఈరోజు ఒకసారి చేసిన తర్వాత కామెంట్ చేయండి, అండ్ అలాగే రాత్రిపూట కూడా చేయండి. సో నాగరాజ్ గారు, ఇలాంటి టెక్నిక్స్ మన దగ్గర అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనీ మైండ్ సెట్ని మార్చేసి అప్పుల్లో ఉన్నా సరే, 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయలు అప్పున్నా సరే వాటిని తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని పెంచడానికి నేను ఒక కోర్సు డిజైన్ చేశాను. 9 రోజులు ఉంటుంది. మనీ మేనిఫెస్టేషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది 9 రోజుల పాటు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటివి కుప్పలు ఉన్నాయి, ఎన్నో మనం చేస్తాం, యాక్టివిటీస్ చేస్తాం. దీనివల్ల మనకి ఏంటంటే మనీని చూసే విధానం మారిపోతుంది. అప్పుడు మనం మనీని ఆకర్షించగలుగుతాం అనమాట. 9 రోజుల పాటు అద్భుతంగా ఉంటుందంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా మోర్ డీటెయిల్స్ తెలుస్తుంటాయి. సో లాస్ట్ వన్, 6th వన్ ఏంటంటే రిపీట్ అండ్ రిఫైన్ యువర్ మనీ మంత్రాస్. సో మనకి ఏవైతే మనీ ఎఫర్మేషన్స్ ఉన్నాయో వాటిని రిపిటేషన్ చేస్తూ ఉండాలి. ఎందుకు, మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఎఫర్మేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో, రే నేను డబ్బులు సంపాదించగలను, సాధించగలను. చాలామంది ఎలా మాట్లాడతారంటే వాళ్ళు బాగా బలిసిన వాళ్ళరా అంటారు. నేనేమంటానో తెలుసా, వాళ్ళు డబ్బు ఎలాగా సంపాదించాలో తెలిసిన వాళ్ళు అనండి. నాకంత సీన్ లేదు అని అనొద్దు, నాలో ఆ సత్తా ఉంది అని అనుకోండి. సో ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్గా రిఫ్రేమ్ చేసుకోండి, దాన్ని రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి. ఎస్ నేను అర్హుడిని, డబ్బులు సంపాదించడానికి నేను అర్హుడిని, నేను సాధించగలను, నాలో ఆ సత్తా ఉంది. ఒకవేళ మీరు లాస్ అయ్యారు, అప్పుల్లో కూరుకుపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా అనుకోవాలో తెలుసా, దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, నేను ఏదైతే కాలేజ్ డిగ్రీలో నేర్చుకోలేకపోయానో, MBA డిగ్రీలో ఏదైతే నేర్చుకోలేకపోయానో దీని నుంచి నేను ఫీజు చెల్లించి నేను నేర్చుకున్నాను అని రిఫ్రేమ్ చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం మనీని చూసే విధానాన్ని, మన మైండ్ సెట్ని మార్చుకుంటే ఖచ్చితంగా మనకు మనీ వస్తాయి. ఈ 6 స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ ఏదైతే సెన్సరీది నేను చెప్పానో అది మీరు ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. 9 రోజుల పాటు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఇవ్వాలి అనే దాని మీద మేము ఒక వండర్ఫుల్ కోర్సు డిజైన్ చేసాం. మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ 9 రోజుల కోర్సు. ఇలాంటివి ఎన్నో మనం మాట్లాడుకుంటాం. మీరు ఖచ్చితంగా 2025లో ఒక అద్భుతమైన డబ్బులు సంపాదించడానికి ఇది ఫౌండేషన్ అవుతుందండి, ఎటువంటి సందేహం లేదు. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో January 6th జరిగేటువంటి బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.
మైండ్ఫుల్ మిలీనియర్ విత్ మనీ మేనిఫెస్టేషన్. సో ఈ బ్యాచ్ January 6th ఆ ఒక్క టైంలోనే ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి.